వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం అందరికీ అందాలని ఆశిస్తూ భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్ర మహోత్సవం మనమందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. వైదికులందరూ ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ఈ విషయం తెలుసు. కానీ జనసామాన్యానికి రామానుజాచార్యుల జయంతి గురించి ఎవరికీ తెలియదు. మనమందరం కూడా ప్రతి ఏటా తిరుపతికి వెళ్తూ ఉంటాం. కొంతమంది ప్రతి నెల వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉండొచ్చేమో తిరుపతికి వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనేటటువంటి ఆసక్తి, ఆ భగవంతుడిని చూడాలనేటటువంటి ఉత్సాహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆర్జిత సేవలు కనుక ఏదైనా దొరికితే ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఎవరికైనా ఉంటే అక్కడికి తొందరగా వెళ్ళాలని ఎప్పుడూ కూడా ఆతృత పడుతూ ఉంటాం. అయితే మనందరికీ తెలియనటువంటి ఒక రహస్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని, అక్కడ స్వామివారి యొక్క అవతారం, స్వామివారి యొక్క స్వరూపం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన యొక్క పుట్టినరోజు మనమందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన పుట్టినటువంటి రోజు వైశాఖ శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం. అయితే ప్రతి ఊరికి ఒక పేరు ఉంటుంది. ఆ ఊరికి ఆ పేరు ఎవరు పెట్టారు? అలా తిరుపతికి ఆ పేరు పెట్టినటువంటి మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు. వెంకటేశ్వర స్వామివారిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి స్వామివారు ఎవరైతే ఉంటారో ఆయన ఆ రామానుజాచార్యులు. అక్కడ ఉన్నటువంటి ఆ భగవన్మూర్తి శివుడని కొంతమంది, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అని కొంతమంది, లేదా అమ్మవారని కొంతమంది, ఇట్లా రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా చర్చలు చేస్తూ ఉన్నప్పుడు భగవద్ రామానుజాచార్యులు పురాణాలను తీసుకొచ్చి ఈ ప్రమాణాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పారనమాట. ఆ భగవద్ రామానుజాచార్యులు అక్కడ స్వామివారిని ప్రకటింపజేశారు. ప్రకటిత పరబ్రహ్మం పరమేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆ యావత్ ప్రపంచానికి అప్పటి నుంచి తెలిసిందనమాట. వెంకటేశ్వర స్వామి వారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే, వెంకటాచలం మొత్తం కూడా ఆయనకి ఒక క్రీడాంగణం. ఆ శేషాచల అడవులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్య గణం మొత్తం కూడా ఆ రకంగా తయారైపోయింది. ఆ అడవులు, ఆ కొండలు అవన్నీ కూడా ఎప్పుడూ ప్రకృతికి దగ్గరగానే భగవంతుడు ఉంటాడు. ఆ కొండలన్నీ కూడా ఆయన ఆడుకునేటటువంటి ప్రదేశం అన్నమాట. అయితే ఈ విషయం మనకి ప్రపంచానికి తెలియపరిచింది రామానుజాచార్యులు. గోవిందరాజస్వామి వారిని తిరుపతి పట్టణానికి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసి ఈ ఊరి పేరు గోవిందరాజ పట్టణం అని నామకరణం చేశారు రామానుజాచార్యులు. ఈతడే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి వైష్ణవ సంప్రదాయాన్ని ఉద్ధరింపజేసినటువంటి మహానుభావులు ఈ రామానుజాచార్యులు. గతులన్ని ఖిలమైన కలియుగమందున గతి ఈతడే చూపే ఘన గురుదైవము. గతులన్ని ఖిలమైన కలియుగమందున గతి ఈతడే చూపే. ఈతని కరుణయేగా ఇలా వైష్ణవులమైతి మీతని వల్లనే కంటిమి తిరుమాణి. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే రామానుజులు తల్లి తండ్రి దైవము. ఈతడే రామానుజులు మాటలాడే దైవము. 10,000 శేషుల పడగలమయం. ఆ శేషాచల అడవులైతే 10,000 శేషుల యొక్క ఆ అనంత ఆదిశేషుడి యొక్క అవతారమే ఈ భగవద్ రామానుజాచార్యులు. రామానుజాచార్యులు పుట్టి 1000 సంవత్సరాలు దాటుతుంది. వైశాఖ శుద్ధ పంచమి రోజు స్వామివారు జన్మించినటువంటి, ఆవిర్భవించినటువంటి ఆ రోజు. ఆ రోజును మనమందరం కూడా జరుపుకోవాలి, పండగలాగా జరుపుకోవాలి. దేవీ దేవతల యొక్క ఆరాధనలో భాగంగా
ఆచార్యుల యొక్క తిరునక్షత్రాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, జరుపుకోవాలన్నమాట. మన హైదరాబాద్కి దగ్గరగా ఉన్నటువంటి సమతామూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన రామానుజాచార్యులు సాక్షాత్తు 3-4 సంవత్సరాల ముందు సహస్రాబ్ది వేడుకలో భాగంగా చిన్నజీర స్వామివారు ఆ బృహత్ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ రామానుజాచార్యుల చుట్టూత 108 దివ్య తిరుపతి క్షేత్రాలు ఉంటాయి. భారతదేశం మొత్తంలో కూడా రంగనాథ క్షేత్రం శ్రీరంగం నుంచి మొదలుకొని నేపాల్లో ఉన్నటువంటి ముక్తినాథ్ వరకు 106 దివ్య తిరుపతులు ఉన్నాయి. అంటే విష్ణువు యొక్క పవిత్రమైనటువంటి దేవాలయాలు. ఆ 107, 108 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ లోకంలో ఉండవు, పరలోకంలో ఉంటాయి. ఇవన్నీ కూడా తిరుపతులతో సమానమే. మనం ఏదైతే దర్శనం చేసుకుంటున్నామో ఆ తిరుపతితో సమానమే. అయితే తిరుపతికి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనే భగవద్ రామానుజాచార్యులు. రామానుజాచార్యులు ప్రతిష్ట చేసి ఈ ఊరి పేరు ఇది అని పేరు పెట్టారనమాట. ఆ ఊరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. తిరుపతిని మొదలుపెట్టినటువంటి భగవద్ రామానుజాచార్యులని ఆయన పుట్టినటువంటి రోజుని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆదిశేషుడి యొక్క అవతారమైనటువంటి భగవద్ రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో వైష్ణవ దేవాలయాలని ఉద్ధరించి ఆ దేవాలయాల్లో ఆరాధన చేసేటటువంటి విధానాన్ని ఒక కట్టుదిట్టం చేసినటువంటి మహానుభావులు. అయితే ఇది కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కోణం కాకుండా సాంఘికమైనటువంటి కోణం భగవద్ రామానుజాచార్యులలో ఉంది. ఒక 1000 సంవత్సరాల ముందు కులాల మధ్యలో ఉండేటటువంటి దూరాలు ఎక్కువగా ఉండేవి. కుల వివక్షకి గురయ్యి ఎంతోమంది ప్రజలు భగవంతుడికి దూరం అయ్యారు. ఊరికి చివర ఉండేవారు, చదువుకి దూరంగా ఉండేవారు, భగవంతుడికి దూరంగా ఉండేవారు. భగవద్ రామానుజాచార్యులు ఏం చేశారంటే పరమేశ్వరుడు, భగవంతుడు, శ్రీమన్నారాయణుడు ప్రతి ఒక్కరికి కూడా సమానమే. ఆరాధన అనేది అందరికీ సంబంధించినటువంటిదని పాంచరాత్ర దీక్ష ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన, దాని పట్ల ఆ మార్గం పట్ల రుచి ఉన్నటువంటి ఎవరినైనా కూడా హక్కున చేర్చుకొని ఆ భగవద్ రామానుజాచార్యులు ఏం చేశారంటే శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన పాంచరాత్రం ఆగమశాస్త్రం ప్రకారంగా శంఖచక్ర తిరునామాలు ఇచ్చి ఈ విధంగా ఆరాధన చేసుకోవాలని మోక్ష మార్గాన్ని చూపించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజాచార్యులు. ప్రపంచంలో మనం ఎన్నో దేవాలయాలు చూస్తూ ఉంటాం. వైష్ణవ దేవాలయాలు అతి ముఖ్యంగా పాంచరాత్ర ఆగమశాస్త్రం వ్యవహారం జరిగేటటువంటి దేవాలయాలన్నిటినీ కూడా ఉద్ధరింపజేసి ఆ మార్గాన్ని చాలా చాలా విస్తృతంగా అందరూ కూడా ఈ మార్గంలో నడవాలి అని ప్రేరేపణ చేసినటువంటి ఆచార్యులు భగవద్ రామానుజులు.